హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వారి ముగ్గురిని విచారించిన పోలీసులు మరిన్ని అనుమానాలను ఏర్పరచుకున్నారు తప్ప కేసులో ఎలాంటి పురోగతిని సాధించలేకపోయారు. శివరాం ఉండే ఇంట్లో సోదాలు నిర్వహించడం వలన కానీ, వాళ్ళ ఇంటి చుట్టూ పక్క వాళ్ళని విచారించడం వలన కానీ ఇంకా ఏమైనా ఆధారాలు లభించవచ్చునేమోనన్న పై అధికారుల ఆదేశాలతో టౌన్ పరిధిలోని పోలీసులు ఆ దిశగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దానికి కానిస్టేబుల్స్ శ్రీనివాస్ మరియు రాంబాబులను ఎంపిక చేశారు. ముందుగా శివరాం ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అక్కడికి వెళ్లిన కానిస్టేబుల్స్ రోజంతా కష్టపడి ప్రతి చోట అనువనువున గాలించిన చిన్న క్లూ కూడా లభించలేదు వాళ్ళకి. కానీ చివరకు వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయే ముందు మూలాన ఉన్న ఒక బీరువా పక్కన కొన్ని పేపర్స్ దొరికాయి. అవి శివరాం స్వతహాగా రాసుకున్న కవితలు, కథలు. ఉదాహరణకి కొన్ని రచనలు చదివిన వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, శివరాం భార్య చెప్పినట్టు అతనేదో కాలక్షేపానికి రాసేట్టు కనిపించడం లేదు. ఆ రచనలు ఎప్పటికైనా తనొక గొప్ప రచయిత కావాలనే దృఢ సంకల్పంతో రాసినట్టు ఉన్నాయి. అందులో వాటి అర్థాలు అంత లోతుగా ఉన్నాయి. మరి పోలీసులు అతని రచనలో గమనించిన మరొక విషయం, తను రచనలు రాయడానికి అతను ఎంచుకున్న పేపర్స్ స్కూల్ పిల్లల పుస్తకాల్లోవని, బహుశా అతని పాప స్కూల్ బుక్స్లోనివి అయ్యుండవచ్చని ఆ కానిస్టేబుల్స్ అనుకున్నారు. నాగమణిని అడగ్గా ఆమె కూడా అదే విషయం వాళ్ళకి చెప్పింది. ఇక తర్వాతి రోజు అదే కానిస్టేబుల్స్ చుట్టుపక్కల వారిని విచారించడానికి వెళ్లారు. ఆ కానిస్టేబుల్స్ ఇంతకు ముందు నాగమణి, సత్యనారాయణ మరియు గంగాధర్ స్టేట్మెంట్స్ను ఆధారంగా చేసుకొని అక్కడున్న వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగారు. వాళ్ళు మాత్రం పోలీసులకు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. శివరాం, నాగమణి తమకు 10 ఏళ్లుగా తెలుసని, వాళ్ళసలు చుట్టుపక్కల వాళ్ళతో పెద్దగా కలిసేవారు కాదని, శివరాం అయితే పనికి వెళ్ళడం లేదంటే ఇంట్లో ఒంటరిగా కూర్చోవడం అంతేనని, ఎవరినీ చిన్న మాట కూడా అనకుండా తన పని తాను చేసుకుంటుండేవాడని, శివరాంకి ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవని, ఇక తాగుడు తిరుగుడు విషయానికి వస్తే అసలు ఈ 10 ఏళ్లలో అతడు అలాంటి వాడిలా ఎప్పుడూ కనిపించలేదని, నాగమణి మాత్రం ఎప్పుడూ డ్యూటీ అంటూ దగ్గర టౌన్లో ఉన్న హాస్పిటల్కి వెళ్ళేదని, ఆమెకు కూడా ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లు చెప్పేంత తీరిక ఉండేది కాదని వాళ్ళు వివరించారు. ఇక ఆ మూడో వ్యక్తి శివరాంతో ఎఫైర్ ఉన్న మనిషి కోసం అక్కడే ఉన్న ఒక ముసలాయన్ను ఆరా తీయగా, అలా ఒక ఆడమనిషి వాళ్ళింటికి రావడం ఎప్పుడూ చూడలేదని, కానీ ఒక మగమనిషి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడిని, అది కూడా శివరాం అతని కూతురు ఇంట్లో లేనప్పుడు, పైగా నాగమణితో కొంచెం చనువుగా మెలిగేవాడని చెప్పాడు ఆ ముసలాయన. అతను ఈ మధ్యకాలంలో ఇక్కడికి ఏమైనా వచ్చాడా తాత అంటూ కానిస్టేబుల్ శ్రీనివాస్ అడగ్గా, ఒక 3-4 నెలల క్రితం అయ్యుంటుంది సారు బదులిచ్చాడు ఆ ముసలాయన. అప్పుడు కానిస్టేబుల్ రాంబాబు, బహుశా వాళ్ళ అన్నయ్య అయ్యుండొచ్చేమో శ్రీనివాస్ అంటూ శ్రీనివాస్తో అన్నాడు. కానీ కానిస్టేబుల్ శ్రీనివాస్ మాత్రం ఖచ్చితంగా కాదు. ఎందుకంటే గంగాధర్ ఇచ్చిన స్టేట్మెంట్స్లో అతను 1 సంవత్సరం నుండి అసలు తన చెల్లెలి కుటుంబంతో కలవడం లేదని చెప్పాడు. అసలు వీళ్ళని పట్టించుకోవడమే మానేశారు వాళ్ళు. కాబట్టి అతను అయి ఉండడు అనేది నా అనుమానం అంటూ రాంబాబుతో వాదించాడు. అలా ఎందుకనుకుంటున్నావు శ్రీనివాస్ నువ్వు? తోడబుట్టిన దానిమీద ప్రేమ ఆప్యాయతలు ఎక్కడికి పోతాయి? కట్టుకున్న మొగుడు సరైనోడు కాదని, అతను లేనప్పుడు నచ్చజెప్పి తీసుకుపోవడానికి వచ్చి వెళ్తుండేవాడేమో, అలా కూడా జరగొచ్చుగా అంటూ కానిస్టేబుల్ రాంబాబు ప్రతివాదించగా, ఏమో నువ్వు చెప్పింది కూడా నిజమే అయ్యుండొచ్చు, కానీ నాకు ఎందుకో ఇంకా అనుమానంగానే ఉంది అని కానిస్టేబుల్ శ్రీనివాస్ అంటూనే, అయినా మొన్న మనం గంగాధర్ కోసం వెళ్ళినప్పుడు నీ దగ్గర అతని ఫోటో ఒకటి ఉంది కదా, అది ఇంకా నీ దగ్గర ఉందా అంటూ కానిస్టేబుల్ రాంబాబుని అడిగాడు. హా ఉంది శ్రీనివాస్ అంటూ తన మొబైల్ ఫోన్ గ్యాలరీలో ఉన్న ఫోటో తీసి ఇచ్చాడు కానిస్టేబుల్. రాంబాబు
ఆ ఫోటో అక్కడున్న ముసలాయనకి చూపిస్తూ మీరు చెప్పిన వ్యక్తి ఇతనేనా అని కానిస్టేబుల్ శ్రీనివాస్ అడగగానే ఆ ముసలాయన కొంచెం సేపు దాన్ని పట్టి పట్టి చూస్తూ వయసు మళ్ళడం వలన సరిగ్గా కనిపించక తన జేబులో ఉన్న కళ్ళజోడు పెట్టుకొని సరిగ్గా చూస్తూ ఇతనైతే కాదు సార్ అంటూ బదులు చెప్పాడు. సరిగ్గా చూడు పెద్దాయనా, నీకు ఈ ఫోటో సరిగానే కనిపిస్తుందా అంటూ కానిస్టేబుల్ శ్రీనివాస్ అడగగానే ఖచ్చితంగా చెప్పగలను సార్ ఇతను కాదని. ఎందుకంటే అతనికి ఇతనికి చాలానే తేడా ఉంది. మీరు ఇప్పుడు చూపిస్తున్న వ్యక్తి కంటే అతను మొహం కొంచెం సన్నగా కొంచెం తెల్లగా ఉంటాడు. జుట్టు కూడా రింగులు తిరిగి ఉంటుంది. పైగా గడ్డంతో ఉంటాడు. అసలు అతనికి పోలికే లేదు అంటూ ఖరాఖండిగా తేల్చి చెప్పేశాడు ఆ ముసలాయన. సరే పెద్దాయనా, ఇక వెళ్ళొస్తాం. ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైనా అవసరం అయితే నువ్వు ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది అంటూ ఆ కానిస్టేబుల్స్ అక్కడి నుండి వెళ్ళిపోబోతుంటే అయ్యా ఒక్క నిమిషం, నేనేదో రేపో మాపో పోయేటోడ్ని. ఈ వయసులో పోలీసులు స్టేషను కేసులు అంటే లోలోపల కొంచెం బెదురుగా ఏదో నాకు తెలిసిన విషయాలు చెప్పాను. ఇక్కడితో నన్ను వదిలేయండయ్యా అంటూ ఆ ముసలాయన కొంచెం భయంగానే వాళ్ళని వేడుకున్నాడు. అతని బాధ భయం అర్థం చేసుకున్న ఆ కానిస్టేబుల్ అరే పెద్దాయనా, నీకేం కాదులే, ఎస్ఐ గారితో చెప్పించి ఇక్కడికే వచ్చి ఎవరికి తెలియకుండా నిన్ను విచారిస్తాంలే, దాని గురించి నువ్వేం పెద్దగా కంగారు పడకు అంటూ అతనికి ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అదే విషయం ఆ కానిస్టేబుల్స్ తమ పై అధికారులకు చెప్పారు. ఇక ఈ ముసలాయన స్టేట్మెంట్స్తో మళ్ళీ కేసు చిక్కుల్లో పడేటట్టయింది. శివరాం భార్య మరియు ఆమె తరపు వాళ్ళు శివరాంకి అక్రమ సంబంధం ఉందని చెప్తున్నారు. అతని చావుకి కూడా అదే కారణం కావచ్చనేది వాళ్ళ వాదన. ఇక మరొక వైపు చుట్టుపక్కల వాళ్ళు మాత్రం శివరాం అలాంటి వాడు కాదని చెప్తున్నారు. పైగా ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి శివరాం లేనప్పుడు అతని భార్యను కలవడానికి వస్తున్నట్లు చెప్తున్నారు. గంగాధర్ చెప్పినట్టు శివరాంతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఆ పెద్దాయన చెప్పినట్టు నాగమణిని కలవడానికి వస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? అసలు వీళ్ళందరికీ ఉన్న లింక్ ఏంటి? పోలీసు వారు కూడా ఇన్ని మలుపులు తిరుగుతున్న ఈ కేసును ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకున్నారు. అప్పుడే కానిస్టేబుల్ శ్రీనివాస్ అక్కడున్న ఎస్ఐతో సార్, గంగాధర్ మనకి శివరాంని ఎవరో మహిళతో ఒక హోటల్ దగ్గర చూసినట్టు చెప్పాడు కదా, ఆ హోటల్ అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్ళి అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్లు కానీ రిజిస్టర్ బుక్లో వాళ్ళ వివరాలు కానీ ఒకవేళ నోట్ అయ్యుంటే ఛాన్స్ ఉంది కదా. సో మనం ఆ శివరాం చెప్పిన అజ్ఞాత మహిళ ఎవరో కనిపెట్టడం ఈజీ అవుతుంది. తద్వారా ఈ కేసును సులభంగా పరిష్కరించవచ్చు అంటూ తనకొచ్చిన ఐడియాను చెప్తాడు. అప్పుడు ఆ ఎస్ఐ నువ్వు చెప్పింది బాగానే ఉంది శ్రీనివాస్, కానీ అసలు ఆ గంగాధర్ చెప్పిందంత నిజమే అంటావా? నాకెందుకో ఈ కేసుని అతను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే నాకు ఈ అనుమానం కలిగింది. అది కాకుండా నాగమణి, గంగాధర్ మరియు అతని తండ్రి చెప్పిన సమాధానాలు ఒకదానికొకటి అసలు పొంతనే లేదు. ఏమంటావ్ అంటూ శ్రీనివాస్ని తిరిగి ప్రశ్నించాడు. అసలు ముందు ఆ హోటల్ అడ్రస్ తీసుకొని అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కుంటేనే కదా సార్ మనకు అతను చెప్పింది నిజమో లేక అబద్ధమో తెలిసేది అంటూ మరొక కానిస్టేబుల్ రాంబాబు వారిస్తాడు. దాంతో ఇక ఎస్ఐ వాళ్ళకి ఆ కోణంలో విచారణ కొనసాగించడానికి అనుమతినిస్తాడు. ఇక శ్రీనివాస్ గంగాధర్కి కాల్ చేసి మీ బావతో చనువుగా ఉన్న వ్యక్తిని ఏ హోటల్ దగ్గర చూసావ్ అంటూ అడగ్గా దానికి అతను వాడు ఏ హోటల్లో అయితే తను చనిపోయాడో
అదే హోటల్ అంటూ బదులిస్తాడు. కానిస్టేబుల్స్ కొంచెం షాక్ అయ్యి ఇక ఆలస్యం చేయకుండా ఆ హోటల్ దగ్గరికి వెళ్తారు. ఇక ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా ఇంతకు ముందు ఈ హోటల్ వేరే వారిది సార్. ఒక 6 నెలల క్రిందటే ఇది మా చేతుల్లోకి వచ్చింది. అతను మాకు రెగ్యులర్ కస్టమరే కానీ సంవత్సరం క్రితం డేటా అంటే ఇప్పటికిప్పుడు కష్టం సార్. మొన్నటి వరకు సీసీ కెమెరా కూడా సరిగ్గా వర్క్ చేయలేదు. ఈ మధ్య వాటిని బాగు చేయించాం. అందుకే మొన్న మీరు డీటెయిల్స్ అడగగానే చకచకా ఇవ్వగలిగాం. రిజిస్టర్లో కస్టమర్స్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు ఎంటర్ చేస్తున్నప్పటికీ ఇప్పటికిప్పుడు తీసి ఇవ్వటం కష్టం సార్. పైగా పాతవాళ్ళు అవి ఎక్కడ పెట్టారో. మాకు కొంచెం టైం కావాలి. బట్ 100% డీటెయిల్స్ ఉంటాయని గ్యారంటీగా చెప్పలేను సార్ అంటూ ఆ హోటల్ మేనేజర్ బదులు ఇస్తాడు. దాంతో శ్రీనివాస్ అయినా హోటల్ అన్నాక డీటెయిల్స్ సరిగ్గా నోట్ చేసి పెట్టుకోవాలని మీకు తెలీదా? సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయడం లేదని ఆ నిర్లక్ష్యపు సమాధానం ఏంటి? మీరు అలా అనొద్దు. ఏం చేస్తారో ఎంత టైంలో కావాలో తీసుకోండి. ఇంతకు ముందు ఈ హోటల్ నడిపిన వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మాకు మాత్రం ఆ వివరాలు చాలా ముఖ్యం. ఈసారి మేము వచ్చేసరికి అవన్నీ మీ దగ్గర ఉండాలి అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ అజ్ఞాత మహిళ వివరాలు దొరుకుతాయా? ఆ ముసలాయన చెప్పినట్టు నాగమణిని కలిసిన అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఇక ఎస్ఐ అనుమానిస్తున్నట్టు గంగాధర్ నాగమణి సత్యనారాయణ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారా? తర్వాతి భాగంలో తెలుసుకుందాం.